స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ రేఖాంతరావు గారి పిలుపు మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి మండలంలో కూడా గోతులమయమైన రోడ్ల దగ్గర ధర్నా చేయమని పిలుపునివ్వడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమాన్ని వాజేడు మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వాజేడు మండలం వెంకటాపురం వెళ్ళే రహదారిలో మొరుమూరు గ్రామ పంచాయతీలో చేయడం జరిగింది. ఈరోజు ధర్నా చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ గవర్నమెంట్లో వాజేడు నుంచి భద్రాచలం వెళ్ళాలంటే 2 గంటల సమయం పట్టేది. కానీ ఇప్పుడు వాజేడు నుంచి భద్రాచలం వెళ్ళాలంటే సుమారు 6 నుంచి 7 గంటలు పట్టే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ అందుబాటులో సరైన హాస్పిటల్ వసతి కూడా లేదు. హాస్పిటల్కి భద్రాచలం ఏరియా హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఇటు ములుగు ఏరియా హాస్పిటల్కి వెళ్ళాలన్నా రోడ్లు చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయి. ఈ రోడ్లను వెంటనే మరమ్మతు చేయాలని మేము ఎన్నిసార్లు విన్నవతులు వినిపించినా కానీ ఈ ప్రభుత్వ పెద్దలకు కానీ, ఇక్కడ ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 మినిస్టర్లు ఉన్నారు. అందులో ఒక ఆయన ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు కూడా ఉన్నారు. కానీ ఈ 22 నెలల కాంగ్రెస్ గవర్నమెంట్లో భద్రాచలం నియోజకవర్గమే కాకుండా రాష్ట్రంలో ఎక్కడా కూడా రోడ్డు మరమ్మతులు చేపట్టిన దాఖలాలు లేవు. అలాగే ఈ రోడ్డు మరమ్మతులు కాకుండా బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసింది అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రాజెక్టులు కట్టింది, రైతు బంధు ఇచ్చింది, రైతు బీమా ఇచ్చింది, కళ్యాణ లక్ష్మి ఇచ్చింది, అలాగే వివిధ పథకాలు పెట్టారు. 420 హామీలు చెప్పి అడ్డదారిలో అధికారంకి వచ్చిన ఈ రేవంత్ రెడ్డి ఢిల్లీకి మూటలు మోయడమే తప్పించి ఇక్కడ చేసింది శూన్యం. ఈయన ఎప్పుడు ఢిల్లీలో ప్రదక్షిణలు చేసుకుంటూ ఢిల్లీలో ఉన్న వీళ్ళ పార్టీ నాయకులకి తాపేదారి కింద ఉద్యోగం చేయడం తప్పించి రెండో విధంగా లేదు. దానికి నిరసనగా ఈరోజు మేము వాజేడులో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గౌరవనీయులు తెల్ల వెంకట్రావు గారు ఎమ్మెల్యే కింద గెలిచారు. కానీ అభివృద్ధి కోసం నేను పార్టీ మారుతానా, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారిని కలిసినా, లేకపోతే సీనన్నను కలిసినా, వాళ్ళని కలిసినని చెప్పి ఈయన అభివృద్ధి అవుతున్నాడే తప్పించి ఈ నియోజకవర్గంలో 22లో ఈ ఎమ్మెల్యే గారు తట్ట మట్టి పోసిన దాఖలాలు కూడా ఎక్కడ కనపడతారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.